ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అందరం దేవుడి కోసమే అమ్మ. ఉదయం లేచినప్పటి నుంచి పూజలు పునస్కారాలు ఆలయాల చుట్టూ తిరగడం అంతా ఏదో ఆ భగవంతుడి దీవెనల కోసమే. ఇక దేవుడు కళలో కనిపిస్తే ఇంకా ఆనందానికి అంతులు ఉండవు. అలా కాకుండా నిజంగానే దేవుడు ఒకరోజు మనతో ఉంటే ఎలా ఉంటుందమ్మా? అవును, మనం చేస్తున్న మంచి పనులు ఆయన గమనిస్తాడు కదా, గమనించి మనకి వరాలు కురిపిస్తాడుగా. అవును, తప్పకుండా మనం రోజు అంటూ ఉంటాం, అవును, నేను ఇంత మంచి పని చేస్తున్నాను, నేను ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నాను, తల్లిదండ్రులను చూసుకుంటున్నాను, భార్యని ఆదరిస్తున్నాను, ప్రేమగా బిడ్డల్ని కర్తవ్యంగా చదివిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఇవన్నీ గమనిస్తాడు, తప్పకుండా నాకు మెచ్చుకుంటాడు. ఆయన చూడట్లేదు కాబట్టి తెలియట్లేదు. ఒక్కరోజు ఆయన నాతో ఉంటే కనుక తెలుస్తుంది అనే మనలాంటి వాళ్ళకి ఉంటుంది కదా. ఎందుకుంటుందమ్మా ఇలాంటివి. ఒకరోజు అనుకున్నాడు రాత్రి, నానా నీకేం తెలియట్లేదు, నేను చేస్తున్నవేం గుర్తించట్లేదు. మనం ఎప్పుడు ఒకటే మాట్లాడతాం, ఎవరు నేను చేసేది గుర్తించరు, ఎవ్వరూ గుర్తించరు, నా కష్టాన్ని గుర్తించడు. సరే వీళ్ళు వాళ్ళు గుర్తించకపోతే పోనీ, కనీసం మనం పుట్టించిన దేవుడైనా గుర్తిస్తే బాగున్ను అని అనుకుంటామా లేదా? ఖచ్చితంగా అలా అనుకున్నాడు. నాయన నువ్వన్నీ ఇలాగే ఇవ్వు, నేను చేసి నువ్వేం గుర్తించకు. ప్రజలు వాళ్ళకి తెలియదు, నీకన్నా పుట్టించిన వాడు నీకన్నా తెలియాలి కదా. ఒక్కరోజు ఉండి చూడు నేను ఎంత మంచి పనులు చేస్తున్నాను అని దేవుడితోనే ఛాలెంజ్, ఇంకంతే కదా అనుకుంటాడు. పాపం మానవులు అనేక విధాలు కదమ్మా, అలా అనుకుంటాడు. సరే అనుకుని పడుకున్నాడు, నిద్రపోయాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. సహజమే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలకి ఏముంది. పొద్దున్నే డోర్ అయింది, తలుపు తట్టాడు. ఎవరు నాయన అని పోయి తలుపు తీశాడు. తలుపు తీయగానే ఒక ఆయన వచ్చి నిల్చున్నాడు. ఎవరు నాయన అంటే, నేను దేవుణ్ణి అన్నాడు. దేవుడా అని అంటాడు. దేవుడేంటి నువ్వు? దేవుడు ఎక్కడైనా వస్తాడయ్యా? ఎక్కడైనా కనిపిస్తాడా? నేనేదో అనుకుంటా, నువ్వు నిజంగానే దేవుడు అంటున్నావు. దేవుడు ఎక్కడైనా వస్తే పిచ్చివాట్లు నువ్వు కాదు పో అంటాడు. కాదు నాయన, నేను దేవుణ్ణే. కావాలంటే మీ ఆవిడని పిలు, లేకపోతే మీ అమ్మని పిలు, మీ పిల్లల్ని పిలు, వాళ్ళకి నేను కనిపించను, నీకు కనిపిస్తాను. నీకు కనిపిస్తాను కాబట్టి నేను దేవుణ్ణి, వాళ్ళకి నేను కనిపించు అంటాడు. ఒసే రావే అమ్మ రామ్మా, ఈయనెవరో వచ్చారు చూడమ్మా అంటాడు. వాళ్ళు వచ్చి గబుక్కున వాకిట్లో చూస్తారు. చూడగానే ఎవరు లేరండి, ఏంటండి మీరు ఎవరో వచ్చారంటారు, ఎక్కడ ఎవరున్నారు? ఎవరు లేరంటారు. ఆహా, ఈయన దేవుడే అని నమ్మి సరే కానీ వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నువ్వే చెప్పావుగా రాత్రి, నా కష్ట నష్టాలు చూడు, నీకు తెలిసి వస్తుంది, అప్పుడు నాకు సుఖం ఇస్తావు. నీకు గుర్తించట్లేదన్నా, ఈరోజు నీతోనే ఉండి నీ కష్టాలు నష్టాలు గుర్తిస్తాను, నీతో ఉండదలుచుకున్నా. నువ్వు నాతో ఉంటావా? ఎలా? నీకెందుకు ఆ ప్రాబ్లం? నేను చూసుకుంటాను కదా, నీతోనే ఉంటాను. నువ్వు ఎంతెంత మంచి పనులు చేస్తున్నావు, తప్పకుండా గుర్తించి నేను ఆదరిస్తాను, అనుగ్రహిస్తాను అంటాడు. సరే, ఇంకా స్నానం అది చేసి వస్తాడు, పూజలో కూర్చుంటాడు, గంట కొడుతూ హారతి ఇస్తుంటాడు. ఒసే అది ఎవరో వచ్చారే, వాళ్ళు చూడు, వాళ్ళు పంపించు, దరిద్రపు కూడా అది అరుస్తూ ఉంటుంది. ఇక్కడ పూజ చేస్తున్నావా, అక్కడ తిడుతున్నావా? నీకు దైవం మీద ఉందా? గమనిస్తాడు దేవుడు. ఏమన్నాడు? పూజ హారతి ఇస్తాడు. హారతి ఇచ్చేసరికి సరే బాక్స్ తీసుకొస్తాడు. ఆఫీస్కి వెళ్ళాలి గబగబా. భార్య ఉన్న దాంట్లో ఇతను తెచ్చిన జీతంలో ఎంతో ఉందో అంతే చేస్తుంది కదా. ఆవిడ బెండకాయ కూర్చుంది. నిన్న బెండకాయ కూర, ఈ రోజు బెండకాయ కూర. నీకేం కూరలు లేవా? లేకపోతే లేదని చెప్పు, తెచ్చేస్తాను, లేకపోతే వేరే విధంగా చేయండి, కసురుకుంటాడు. అదే ఆ బాక్స్. తల్లి ఏముంటుంది, ఒరే నువ్వు హారతి ఇచ్చేటప్పుడు ధ్యాస అక్కడ పెట్టరా, కాస్త నువ్వు అది సరిగ్గా పెట్టుకోరా, అలా వెళ్ళరా అని ఒక సలహా ఇస్తుంది. అమ్మా నీకు తెలీదు, నీకేం తెలుసు, నువ్వు గమ్మును కృష్ణారామని పడుండు, చెప్పొస్తాం అని తల్లిని అంటారు. ఇది సహజం, మనం నిత్యం మన ఇంట్లో జరుగుతున్నవే, ఇది ఎక్కడో ఉన్నది. ఇంకా పిల్లలు, నాన్న ఎగ్జామ్స్ వస్తున్నాయి, నాకు ప్రాజెక్ట్ కోసం నేను ఒక ప్రాజెక్ట్ బుక్ ఒకటి తెమ్మన్నాను కదా, 3 రోజుల నుంచి రేపు 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 అంటున్నావు, తేవట్లేదు. ఈ రోజు ఖచ్చితంగా తేండి, ఎందుకంటే నాకు మార్క్స్ కట్ అవుతుంది, రేపు నేను సబ్మిట్ చేయాలి అని పిల్లలు అంటారు. లేదు నాన్న, నిజంగా రేపు రేపు అంటున్నాను, ఈరోజు ఖచ్చితంగా తెస్తాను
అని వాగ్దానం చేసి వెళతాను. వెళ్ళి కార్ ఓపెన్ చేస్తాడు, కూర్చోగానే దేవుడు మళ్ళీ పక్కన వచ్చి కూర్చుంటాడు. ఏంటయ్యా నువ్వు ఆఫీస్కి కూడా వస్తున్నావా అని అడుగుతాడు. మరి నీతో ఈ రోజంతా ఉంటానన్నాను కదా, ఖచ్చితంగా ఉంటాను అంటాడు. డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది, న్యాచురల్ కదా, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ చాలా ఇంపార్టెంట్. పాపం ఒక ఆడపిల్ల, ఒక ఆవిడ బ్యాగ్ మోసుకుంటూ తన ఆఫీస్కి వెళ్తూ బస్సు మిస్ అవుతుంది. ఆఫీస్ బస్సు వస్తుంది, బస్సు మిస్, ఏ బస్సు అయినా బస్సు మిస్ అవుతుంది. ఇతని కారు ముందు నుంచి ఆ బస్సు మిస్ అవుతుందనే ఆతృతతో ఆఫీస్కి వెళ్ళాలని ఆ బ్యాగుతో అడ్డంగా పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఇతను నా కారే దొరికిందా చావడానికి, నీకు ఏ కారు దొరకలేదా అంటాడు. ఇవన్నీ నిత్యం మనం చూస్తున్నదే అది అని అంటాడు. సరే ఓకే, ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళాక బాస్ లేట్ అయింది. బాస్ అంటాడు, ఏంటయ్యా లేట్ వచ్చావు, టైం ఎంత అయింది, ఇదేనా నువ్వు? అవును సార్, నాకు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, లేట్ అయిపోయింది అని చెప్పేసి బయటకు వచ్చి, వీడికి పెళ్ళాం బిడ్డలు ఉంటే తెలిసేది, వీడికి మన ప్రాబ్లం ఏం తెలుసు, ఇక్కడ కూర్చుని బ్రహ్మాండంగా అంటాడు అని అక్కడ ఒక కంప్లైంట్ వెళ్ళిపోతుంది. సరే అక్కడ బాస్ని తిట్టాడు. మళ్ళీ తన కింద పనిచేసేవాడు, ఇతను ఒక పొజిషన్ ఉంటుంది కదా, తన కింద పని, స్వామి సార్ నాకు ఈరోజు మా అమ్మని మా పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కాస్త సెలవు ఇవ్వండి అంటాడు. సెలవులకి ఇవ్వలేదు, హాస్పిటల్కి నేనా, నువ్వే వెళ్ళాలా, నువ్వు వెళ్ళకపోతే ఇంకెవరైనా తీసుకెళ్తారయ్యా, ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళు అంటాడు. పోనీ సార్ కనీసం నాకు ఒక హాఫ్ డే పర్మిషన్ ఏం లేదు, ఎవరితోనైనా నన్ను తీసుకెళ్ళు అని పంపించేస్తాడు. ఇలా అక్కడ అయిపోయింది. ఇంటికి వస్తాడు, ఇలా ఒక్కొక్కటి దేవుడు అడుగుతాడు, ఏం చూసావా ఈరోజు అని. చూసానయ్యా, నేను పూజ కరెక్ట్గా చేసావా, సాయంత్రం వచ్చేసరికి పిల్లలు వస్తారు కదా, నానా తెచ్చావంటే, నాకు ఆఫీస్ పనితో చచ్చిపోతున్నా, మీరు ఒకడు నా ప్రాణానికి పొండరా, మార్కులు అక్కర్లేదు, అక్కడ బిడ్డల్ని కసులుతాడు. ఎక్కడ నీకు ఓర్పు సహనం ఉంది? నీ బాసుని మర్యాద ఇవ్వలేదు, నేను కన్న తల్లికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నువ్వు పూజించే దేవుడికి కూడా సమయాన్ని వెచ్చించి ఒక ఆర్తి కూడా మనశ్శాంతిగా ఇవ్వలేకపోయాడు, నీకోసం కష్టపడుతున్న భార్యకి గుర్తించట్లేదు, ఆవిడ బెండకాయో వెంకాయో ఏదో చేసి పెట్టలేదు, అక్కడ గుర్తించలేవు, నిన్ను నమ్ముకున్న నీ పిల్లలకి వాళ్ళు ఫెయిల్ అయితే మళ్ళీ ఫెయిల్ అయ్యి ఎందుకని నువ్వే తిడతావు వాళ్ళని, కానీ ఇక్కడ నువ్వు బుక్స్ కొనిలేదు, ఆ ఫెయిల్కి ఎవరు కారణం, అందుకు తిడతావు వాళ్ళని. నువ్వు ప్రాంప్ట్గా నీ కింద వాళ్ళ సమయానికి రాకపోతే అరుస్తావు, మరి నువ్వు సమయానికి వెళ్ళాలి. ఇవన్నీ ఏం మంచి పనులు చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు నేను అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నాను, ఏది పర్ఫెక్ట్? ఇది దేవుడు రాత్రి చూసి, దీంట్లో మార్పు తెచ్చుకో, ప్రశాంతంగా ఉండు, చేసే పని మీద ధ్యాస పెట్టు, శ్రద్ధగా చెయ్యి. కుటుంబం చూస్తే వాళ్ళకి తిండి పెట్టడం కాదు, వాళ్ళకి ఫీజులు కట్టేయడం కాదు, అందరికీ తిండి పెట్టడం కాదు, అందరు మనసుల్లో ఉండి కష్ట సుఖాలను తెలుసుకుంటేనే నీకు అన్నీ. అప్పుడు దేవుడు ఒకరోజు నీతో ఉంటే. చాలా బాగుందమ్మా, కళ్ళకి కట్టినట్టు చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.